ఓకే. సో, ఇప్పుడు అంటే లైక్ ఇప్పుడు ఇంతవరకి మీరు 11 మౌంటైన్స్ క్లైంబ్ చేశానని చెప్పారు కదా! సో, మీ అల్టిమేట్ గోల్ ఏంటి? యాజ్ ఐ గ్రో అప్ ఇన్ దిస్ ఫీల్డ్ అండి చాలా మారాయి ఇప్పటికి. హ్మ్. నేను స్టార్టింగ్‌లో ఫస్ట్ 2 మౌంటైన్స్ ఎక్కినప్పుడు, కోర్స్ చేసినప్పుడు మై గోల్ ఈస్ టు బీ టు చూజ్ యాస్ ఎ మౌంటైనర్. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ మై చదువులతో పాటు ఇది కూడా. సో, వన్స్ ఒక 3 ఇయర్స్ తర్వాత అంటే నా ఫస్ట్ వింటర్ ఎక్స్‌పెడిషన్ నేను చేసినప్పుడు ఐ క్లైంబ్డ్ ఇన్ -53. ఓకే. అప్పుడు నేను నేర్చుకున్న కండిషన్స్ ఏదైతే నేను ఇమాజిన్ చేసినో అది ఉల్టా ఉందక్కడ బేసిక్‌గా. హ్మ్. అక్కడ నేను నేర్చుకుంటున్నప్పుడు చాలా ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ లైక్ 70 పర్ కిలోమీటర్ స్పీడ్ విండ్‌లో విండ్స్ వస్తాయి. లిటరల్‌గా 2, 3 టైమ్స్ నేను ఎగిరినాను ఆ మౌంటైన్‌లో. హ్మ్. నా గైడ్ ఉండి నేను సేవ్ అయ్యాను. ఆయన అలాంటి కండిషన్‌కెళ్ళినప్పుడు ఐ హెల్ప్డ్. దేర్ నాకు టెక్నిక్స్ హెల్ప్ అయ్యాయి. నేను ఏవైతే నేర్చుకున్నానో లిటరల్‌గా నేను వాడానక్కడ. హ్మ్. సో, అలాంటి టైమ్స్‌లో అప్పుడు మై గోల్ ఈస్ టు ఫినిష్ 7 సమ్మిట్స్. ఓకే. దెన్ నా వింటర్ ట్రైనింగ్ ఆ మౌంటైన్ ఎక్కినప్పుడు ఆహ్, లేదు ఇది మజా ఇచ్చింది నాకు. బేసిక్‌గా -53 ఎక్కినప్పుడు మై బ్రెయిన్ సెడ్ నా బాడీ చెప్పింది, యూ కెన్ డూ దిస్. నువ్వు హ్మ్. చేయగలవు ఇది అని. దెన్ ఐ వాంట్ టు పిక్ అప్ 8000 మీటర్స్ డెడ్ జోన్ పీక్స్. హ్మ్. అలాంటివెక్కాలని. అండ్ దెన్ ఒక ఎవరెస్ట్ ఎక్కొచ్చినాక ఐ ఫెల్ట్ ఓకే. దిస్ ఈజ్ సంథింగ్ అక్కడ నేను చాలా థింగ్స్ నేర్చుకున్నాను. హ్మ్. వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెన్స్ ఇన్ ద మౌంటైన్స్ అని. హ్మ్. సో, ఈ లెర్నింగ్ నన్ను వై నాట్ ఇంటూ ఓపెనింగ్ ఎ రూట్ అని ఎక్స్‌పోజర్ వచ్చింది. హ్మ్. వెన్ నేను గోరిచెంద్‌కెళ్ళినప్పుడు టీమ్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? బికాస్ దే ఆర్ నాట్ ఇంటూ ఓపెనింగ్ ద రూట్స్ ఆ లెర్నింగ్ లేదు కాబట్టి ఎంత ఇంపార్టెంట్ చూసింగ్ ఎ టీమ్ ఫర్ ఎ బెటర్ సమ్మిట్ ఆర్ అ బెటర్ మౌంటైన్ క్లైంబింగ్‌కి అని హ్మ్. అక్కడ ఐ పికప్ ఓకే. వై కాంట్ ఐ టీచ్ పీపుల్ ఇన్ దిస్ కండిషన్స్ అని. సో, హ్మ్. ఇట్స్ ఆల్ చేంజ్డ్ అనమాట. ఒక్కొక్క మౌంటైన్‌కి ఐ హావ్ లెర్న్డ్ సో మచ్ అండ్ ఐ వాంట్ టు ఆహ్, మోర్ లెర్నింగ్ థింగ్స్‌లోకెళ్ళాలనిపించింది. సో, ఐ హ్మ్. కాంట్ సే దిస్ వన్ అని. ఓకే. సో, అంటే రీసెంట్‌గా నేనొక వీడియో చూసింది ఏంటి అనంటే ఇందాక మీరన్నట్టు ఆహ్, పీక్ డెత్ జోన్ ఉంటది కదా! సో, అక్కడ కొంతమంది బాడీస్ కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళేదైతే మౌంటైన్ క్లైంబ్ చేస్తున్నప్పుడే. నిజంగా అలాంటి సిట్యుయేషన్స్ కూడా నేను ఉంటాయా? లిటరల్‌గా చూసాను. ఓకే. ఎవరెస్ట్‌కి దట్ ఈస్ మై ఫస్ట్ 8000 అండి ఎవరెస్ట్. హ్మ్. యూజువల్‌గా వాట్ హ్యాపెన్స్ హైరార్కీ త్రూలో ఎళ్తారంటే ఎవరెస్ట్‌కి ముందు ఇంకొక డెత్ జోన్ పీక్ ఒక 8000 మీటర్స్ ఎక్కినప్పుడు బేసిక్‌గా ఇట్స్ ఆల్ అక్లమటైజేషన్ ప్రాసెస్. హ్మ్. ఐ టోల్డ్ యూ గదా! బ్రెయిన్, హ్మ్. సోల్, ఫిట్‌నెస్ ఇవన్నీ అలైన్డ్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడే ఒక పని కంప్లీట్ అయితది. హ్మ్. అది గ్రౌండ్‌లో అయినా, మౌంటైన్‌లో అయినా. హ్మ్. రైట్? సేమ్ థింగ్స్ మనం మౌంటైన్స్‌లోకెళ్తున్నప్పుడు ఏమైతది అంటే ఆహ్ వి షుడ్ నో వెన్ టు సే నో. అంటే నా కండిషన్స్ అయిపోయాయి ఇంకా. నేనింకా ఫర్దర్‌గా ఒక్క అడుగు గూడా నేనెయ్యలేను అన్న థింగ్స్ అన్నీ అక్లమటైజేషన్ చాలా హెల్ప్ అయితది. ఇలా హ్మ్. ఒక డెసిషన్ తీసుకోవడానికి. బేసిక్‌గా అక్లమటైజేషన్ ఏంటంటే ఎవ్రీ మౌంటైన్ బ్రెయిన్‌కి అలవాటు చేయాలి. చెప్పాలి. బాడీకి గూడా ఒకసారి ఎక్స్‌పోజర్ ఇయ్యాలి. ఎవ్రీ మౌంటైన్ సడెన్‌గా మనం 8000 ఎక్కేయం. హ్మ్. లైక్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్‌కి ఎందుకు 2 మంత్స్ పడతది అంటే ఫస్ట్ 15 డేస్ మనం బేస్ క్యాంప్‌లోనే వచ్చి ఉండి, ఆ కండిషన్స్ అలవాటు చేయడం. హ్మ్. అండ్ దెన్ కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం. ఎగ్జాంపుల్ ఒక 100 మీటర్స్, 200 మీటర్స్ ఎక్కి విల్ కమ్ బ్యాక్ టు టెన్స్. హ్మ్. అప్పుడు అవర్ బ్రెయిన్ గోస్ త్రూ ఆహ్, ఆ ఆల్టిట్యూడ్. హ్మ్. సో, మనం ఎప్పుడైతే కిందికొస్తామో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. హ్మ్. సో, మన బ్రెయిన్‌కి, సోల్‌కి తెలుసు దట్ వి ఆర్ గోయింగ్ టు అక్లమటైజేషన్ ఆ కండిషన్స్‌లోకెళ్తాము అని. వెన్ యూ కమ్ బ్యాక్ సఫిషియంట్ ఆక్సిజన్ ఉంటది. హ్మ్. నెక్స్ట్ టైమ్ ఆ ప్లేస్‌కెళ్ళినప్పుడు దట్ ఈస్ ఈజీ ఫర్ యూ. హ్మ్. తర్వాత ప ఇంకొక 200 మీటర్స్ లేదా 500 మీటర్స్ ఎక్కుతాం. అక్కడే స్టే చేయం. మళ్ళీ హ్మ్. వచ్చేస్తాం. టు కిందకొస్తాం. కింద అంటే ఆ బ్రెయిన్ అలవాటు చేసుకుంటుంది వీటన్నిటిని. హ్మ్. దిస్ సరౌండింగ్స్ అక్కడున్న యెస్. క్లైమేట్ అన్నిటికి యెస్. కూడా హాబిచ్యుయేట్ అయిపోతుంది. ఒకేసారెళ్లి సఫోకేట్ అవ్వకుండా చూసి, అలవాటు చేసి రిటర్నొస్తాం. హ్మ్. సో, దట్ వే లంగ్స్ కానీ, మన బ్రీతింగ్ సైకిల్ గానీ ఇంప్రూవ్ అయితాయి. హ్మ్. మైండ్‌కి కూడా ఓకే. నేను చూసాను. ఈ కండిషన్స్ ఫేస్ అవ్వబోతుందని ప్రిపేర్ అయితది. సో, హ్మ్. విల్ కమ్ బ్యాక్ సేమ్. ఆక్సిజన్ లెవెల్స్ ఎక్స్‌ట్రీమ్ మంచిగా అయితాయి మళ్ళీ. హ్మ్. విల్ గో అగైన్. హ్మ్. ఈ రొటేషన్స్‌ని వి కాల్ అక్లమటైజేషన్. ఓకే. సో, ఇలా ప్రాపర్‌గా అక్లమటైజ్ అయినప్పుడు యూ ట్రైన్ యువర్‌సెల్ఫ్ టు గో త్రూ ఆల్ దోస్ థింగ్స్. హ్మ్. సో, ఇలా వి ట్రైన్. దిస్ ఈజ్ హౌ ఆహ్, మనం ఎప్పుడైతే ఎళ్తున్నా కొద్దీ ఎవ్రీ మౌంటైన్ టీచెస్ యూ సో మచ్.
దో యు ఆర్ హౌ ఎక్స్‌పర్ట్ యు ఆర్. ఎంత ఎక్స్‌పర్ట్ అయినప్పటికి గూడా, ఆ రోజు ఎట్లా ఉంది, ఆ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే. సో, ఇవన్నీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్సెస్ హెల్ప్ అయితాయి. ఓకే. సో, అప్పుడు మేమెక్కుతున్న కొద్దీ ఎవరెస్ట్‌లో స్పెషల్లీ హ్మ్. 8000 మీటర్స్ తర్వాత బాడీస్ కనిపిస్తాయి. లిటరల్‌గా అలా పడుంటాయన్నమాట. 8, 9 ఇయర్స్ నుంచి అలా ఉండి చాలా ఫ్రెష్‌గా ఏదో కూర్చున్నాడాయన అనేలాగే ఉంటాయి. కొన్ని పడుకున్నాడు ఇట్లా ఒరుగుతామంటాం గదా! హ్మ్. అలా ఒరుగుతున్నాయేమో బాడీలు అనేటట్టే ఉంటాయి. ఈవెన్ దో 8, 9 ఇయర్స్ అయినా కూడా ఆ బాడీస్‌ని ఖరాబ్ అవ్వవు. రికగ్నైజ్ చేసిన వాళ్ళెవరు లేరు. ఉంటాయి ఆడ కనిపిస్తాయి. తేలేము. అంటే ఓకే. మనం ఎంత పైకెళ్తుంటే ఒక అగ్గిపెట్టె గూడా చాలా బరువైతదండి. హ్మ్. ఒక ఎక్స్‌ట్రా అగ్గిపెట్టె గూడా ప్యాక్ చేసుకోం మనం. ఓకే. అంత అంత ప్యాకింగ్ గూడా అంత ఇంపార్టెంట్. హ్మ్. ఏవి నీకవసరం? ఇమాజిన్ జేసుకోండి, ఒక అగ్గిపెట్టె గూడా మనకు హ్మ్. బరువైతుంది అనంటే, ఎలాంటి కండిషన్స్ మనం ఫేస్ జేయబోతున్నాము అనేది, చేస్తాము లిటరల్‌గా అనేది యూ హ్మ్. షుడ్ అండర్‌స్టాండ్. అది ఓకే. అలాంటప్పుడు ఒక బాడీ 50, 60 కిలోలుంటారు. హ్మ్. ఎక్విప్‌మెంట్ అంతా ఉంటది. అయ్యో! 10, 15 కిలోలుంటాయి ఒంటి మీద. హ్మ్. మా షూసే ఒక 2½ కేజెస్ ఉంటాయి 2 కలిపి. వాటికి అటాచ్ చేసిన క్రాంపాన్స్ ఒక కేజీ, కేజీన్నర ఉంటాయి. ఇవంతా ఒక 60, 70 కేజెస్ నారో రూట్. అంటే హ్మ్. లైక్ లిటరల్‌గా ఏమంటారు, క్యాట్ వాక్ చేసే అంత స్పేస్ స్పేస్. లాంటి స్పేస్‌లో ఒక బాడీ 70 కిలోలు మోసుకొని కిందికి రావడానికి ఎంత ఎనర్జీ, ఒక్క ఇట్స్ బాడీ హై. తేవడానికి కనీసం 20 మంది షెర్పాల ఎనర్జీ యూజ్ అయితది. 20 హ్మ్. మంది ఎలా నడవాలి ఆ ప్లేస్‌లో? హ్మ్. అందుకు పీపుల్ డోంట్ బ్రింగ్ డౌన్. ఇప్పుడు ఆ హ్మ్. ఒక్క మనిషి చనిపోయాడనేది ఇంక 20 మందిని రిస్క్‌లో పెట్టలేం గదా! అవును. అందుకు. ఓకే. సో, మీరు మౌంటైనీర్ అవుతాను అననంటే ఫస్ట్ అసలు మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? అంటే మీరిప్పుడు చెప్పారు. ఇన్ని డిఫికల్టీస్ ఉంటాయి. మన బ్రెయిన్, బాడీ అన్నిటిని సోల్‌ని కూడా మనం వాటి కోసం ట్యూన్ జేసుకోవాలి అని. సో, హౌ యువర్ పేరెంట్స్ ఫెల్ట్? మా నాన్నకి నేను ఎవరెస్ట్ ఎక్కేంత వరకు కూడా, స్పెషల్లీ బోత్ మై హ్మ్. పేరెంట్స్‌కి, నేను ఎవరెస్ట్ ఎక్కేంత వరకు కూడా ఇంత ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ ఉంటాయని తెలీదు. హ్మ్. నేను ఎవరెస్ట్ ఎక్కే ముందు మా నాన్న రీసెర్చ్ జేయడం స్టార్ట్ జేషిండు యూట్యూబ్‌లో. ఏంటి అసలు ఎవరెస్ట్ అంటే ఏంటి? ఎందుకు ఎక్కాలనుకుంటుంది అంతగనము అని. హ్మ్. బేసిక్‌గా నేను ఎవరెస్ట్‌కి ముందు ఎల్బ్రూస్ ఎక్కినప్పుడు నేను ఎళ్తాను డాడీ, నాకెళ్ళాలనుంది. ఇది వింటర్ మౌంటైన్. నేను నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది. ఐ విల్ బి ద ఫస్ట్ ఇండియన్ టు డూ దట్ అని నేను చెప్పినప్పుడు ఆయనకి ఎందుకు ఇంత ఘనం అడుగుతుంది చూద్దాము అని అప్పుడు చూసి, నేనెళ్ళేసొచ్చాక పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. న్యూస్ గానీ, నా స్పాన్సర్ గానీ, లేదా ఫస్ట్ ఇండియన్ అని పేపర్‌లో ఇదంతా వచ్చినప్పుడు, అంత కండిషన్స్ ఏమున్నాయి అసలు చూద్దామని ఆయనకి ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అయింది. హ్మ్. అప్పుడు యూట్యూబ్‌లో ఆయన రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఓకే. ఎవరెస్ట్‌లో బాడీస్ ఉంటాయని, ఇలాంటి కండిషన్స్ అని, పాత వీడియోస్ చూడడం ఇదంతా చూసి, ఆయన ఎళ్ళేటప్పుడు "నువ్వు ఫిట్ ఉన్నావు. నువ్వు చేయగలవు. ఎట్ ఎనీ పాయింట్ టైమ్ నీకొద్దు అనిపిస్తే వచ్చెయి." హ్మ్. అంటే బాగా ఖచ్చితంగా నేను చేయాలని కాదు. నువ్వు అలా ట్రైన్ అవ్వు. అందుకే డే 1 నుంచి మా డ్యాడీ ఎప్పుడైనా ఒకటే, నాట్ ఓన్లీ మౌంటైనీరింగ్, నేను స్కూల్ నుండి ఏదన్నా కాంపిటీషన్స్‌కెళ్ళినప్పుడు గూడా ఆయన ఒక్కటే చెప్తాడు, ప్రాక్టీస్. హ్మ్. లెర్న్, నాలెడ్జ్ నేర్చుకో దాని పట్ల. అప్పుడు నువ్వు రియల్‌గా ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నీ బ్రెయిన్ చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అయితది హ్మ్. అని. సో, అట్లా ట్రైనింగ్ నేనయ్యాను. హ్మ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.